ప్రజా టీవీకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల పట్టణంలో వరసిద్ధి వినాయక గుడి భూమి పూజలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బాల అకాడమీ పాఠశాల విద్యార్థుల పోలియో అవగాహన ర్యాలీ. మహానందీశుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డాకు అందించిన ఈవో వేద పండితులు. పంతొమ్మిది సంవత్సరాల విద్యార్థులందరి చేత ఆల్బెండజోల్ మాత్రలను మింగించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఆలగడ్డలో సీనియర్ అడ్వకేట్ తిరుపాల్ రెడ్డిని సన్మానించిన అడ్వకేట్ అసోసియేషన్. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సుండిపెంట ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజలు, చెంచు గిరిజనుల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో నిశ్చితంగా పరిశీలించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి సానుకూల దృక్పథంతో విధులు నిర్వహించాలన్నారు. మండల స్థాయి అధికారులు సరిగా పనిచేయకపోవడం వల్ల ప్రతి పారామీటర్లో గ్రామస్థాయి అధికారులతో పని చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. క్షేత్రస్థాయిలో చేపడుతున్న పింఛన్ల పంపిణీ, రీసర్వే, మ్యుటేషన్ దరఖాస్తుల క్లియరెన్స్ తదితర అన్ని పనులు ఆర్టీజీఎస్ ద్వారా ప్రభుత్వం పరిశీలిస్తోందని, అత్యంత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ సూచనలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ సదస్సులు రీసర్వే ద్వారా స్వీకరించిన దరఖాస్తులను ఆషామాషిగా క్లియర్ చేస్తే ఒప్పుకునేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ఇంకా 1500 మంది ఉద్యోగులు ఎంప్లాయీస్ హోల్డ్ డేటాలో తక్షణమే నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేసవిలో త్రాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ శాఖల ద్వారా పనులు ప్రారంభించి పెండింగ్లో ఉన్న రహదారి గుంతలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణాలకు అవసరమైన భూములు గుర్తించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని అసంఘటిత కార్మికులను ఈ శ్రామ్ పోర్టల్లో నమోదు చేసే ప్రక్రియను సంబంధించిన అధికారులు వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 310 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులకు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ SLAలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నంద్యాల పట్టణంలో వరసిద్ధి వినాయక గుడి భూమి పూజలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలోని గోపాల్ నగర్లోని వరసిద్ధి వినాయక గుడి భూమి పూజ కార్యక్రమంలో బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు పాల్గొని భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కసెట్టి చంద్రశేఖర్, లక్ష్మీరెడ్డి, ఉపేంద్రనాథ్ రెడ్డి, ఎర్రమల బాలముని తదితరులు పాల్గొన్నారు.
స్థానిక నంద్యాల జిల్లా పార్క్ రోడ్ సమీపంలో గల బాల అకాడమీ రవీంద్ర హైస్కూల్ వారు రోటరీ క్లబ్ నంద్యాల వారి ఆధ్వర్యంలో సోమవారం పోలియో అవగాహన కార్యక్రమము 300 మంది విద్యార్థులతో ర్యాలీ స్థానిక మున్సిపల్ ఆఫీస్ నుండి సంజీవ్ నగర్ మీదుగా శ్రీనివాస్ సెంటర్ వరకు చేయడం జరిగింది. ఈ ర్యాలీలో బాల అకాడమీ పాఠశాల ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ ఎంసి కొండయ్య, ఎన్సి మోహన్ రెడ్డి, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఏ బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఏ శ్రీరామమూర్తి, మాజీ గవర్నర్ కైలాసనాథ రెడ్డి, మాలపాటి రాజశేఖర్, ప్రసాద్ రెడ్డి, నాగరాజరావు, తిమ్మారెడ్డి, రోటరీ క్లబ్ ఆఫ్ నంద్యాల గారు పాల్గొని మాట్లాడుతూ దేవుడు ఇచ్చిన శరీరాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదని, అయితే పోలియో వైరస్ చిన్నతనంలోనే శరీరంలోకి ప్రవేశించి శాశ్వత వికలాంగులుగా చేస్తున్నది. అందువలన ఈ భయంకరమైన పోలియో వైరస్ అరికట్టడానికి ప్రపంచ దేశాలన్నీ ఒకే త్రాటి మీదికి వచ్చి ప్రతి సంవత్సరం అక్టోబర్ 24వ తేదీన ప్రపంచ పోలియో దినోత్సవంగా పాటించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఈరోజు ఈ ర్యాలీని చేస్తున్నామని, కలుషితమైన ఆహార పదార్థాలను తినడం వల్లనే ఈ వైరస్ వస్తుందని, కావున కల్పిత ఆహార పదార్థాలను నివారించాలని, 2 సంవత్సరాలలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు లేదా వ్యాక్సిన్ వేయించాలని, మనమందరం కలిసి మన దేశాన్ని పోలియో రహిత దేశంగా మార్చాలని తెలియజేశారు. ఈ ర్యాలీ కార్యక్రమం చక్కగా జరగడానికి సహకరించిన నంద్యాల జిల్లా ట్రాఫిక్ పోలీస్ వారికి, వారి సిబ్బందికి మరియు పెద్దలకు బాల అకాడమీ పాఠశాల ఫౌండర్ ఎంసి కొండయ్య, కరస్పాండెంట్ రవీంద్రనాథ్, ప్రిన్సిపల్ మాధవీలత ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేశారు. నంద్యాల రోటరీ క్లబ్ వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో ఈ యొక్క పల్స్ పోలియో ప్రోగ్రామ్ చేయడం అనేటువంటిది చాలా గొప్ప విశేషము. వారు చాలా సంవత్సరముల నుండి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో మా స్కూల్ విద్యార్థులకు ఈ అవకాశాన్ని కలిగించినందుకు వారికి మనఃపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మహానందీశుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను శ్రీశైలం ఎమ్మెల్యే బొడ్డా రాజశేఖర్ రెడ్డికి ఈవో నల్లకాలువ శ్రీనివాస్ రెడ్డి వేద పండితులు అందించారు. 2025 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను శ్రీ కామేశ్వరి మహానందీశ్వర స్వామి వారి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్థానిక శాసనసభ్యుడు బుడ్డా రాజశేఖర్ రెడ్డికి తొలి ఆహ్వానాన్ని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి వేద పండితులు అందించారు. అనంతరం వేద పండితులు ప్రధాన అర్చకులు ఎంఎల్ఏను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ పర్యవేక్షకులు పాల్గొన్నారు. మనం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలన్న ప్రధాన ఉద్దేశంతో ప్రతి విద్యార్థి చేత ఆల్బెండజోల్ మాత్రలను మింగించి పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఉపాధ్యాయులను ఆదేశించారు. సోమవారం జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని సుండిపెంటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే నులిపురుగుల నివారణ మాత్రలు మింగించే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి బాల బాలికలను ఉద్దేశించి మాట్లాడుతూ నులిపురుగుల వల్ల మనకు ఎన్నో సమస్యలు శరీరంలో ఉత్పన్నమవుతాయని, కావున చేతులను, గోర్లను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. నులిపురుగులు మన కడుపులోనే ఉంటూ మనం తినే ఆహారాన్ని అవి తింటాయని, తద్వారా మనకు ఆహారం ద్వారా అందవలసిన బలాన్ని అవి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మన శరీరంలో నులిపురుగులు ఉండటం వల్ల శరీరంలో జీర్ణ సమస్యలు, రక్తహీనత, నీరసం కలుగుతుందన్నారు. విద్యార్థులు పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. 1 నుండి 19 సంవత్సరాల విద్యార్థులందరి చేత నులిపురుగుల నివారణ మాత్రలు మింగించాలని ప్రధాన ఉపాధ్యాయులను ఆదేశించారు. జిల్లాలోని 1950 ప్రభుత్వ పాఠశాలలు, 147 జూనియర్ కళాశాలలో చదువుతున్న 4,29,000 మంది విద్యార్థులందరి చేత ఆల్బెండజోల్ మాత్రలను మింగించి రక్తహీనతను అధిగమించాలన్నారు. ఈరోజు మిస్ అయిన విద్యార్థులకు ఈ నెల 17వ తేదీ మాపప్ రౌండ్లో ఖచ్చితంగా నులిపురుగుల నివారణ మాత్రలను మింగించేలా చర్యలు తీసుకోవాలని మెడికల్ అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, మెడికల్ అధికారులు, హైస్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఆలగడ్డ పట్టణంలో సీనియర్ అడ్వకేట్ గొంగటి తిరుపాల్ రెడ్డిని ఆలగడ్డ అడ్వకేట్ అసోసియేషన్ న్యాయవాదులు ఘనంగా సత్కరించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేటు విందు కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది గొంగటి తిరుపాల్ రెడ్డిని ఆలగడ్డ అడ్వకేట్ అసోసియేషన్ వారు శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలగడ్డ అడ్వకేట్ అసోసియేషన్ తరపున కాజా హుసేన్, నంద్యాలకు చెందిన బ్రిలియంట్ కోచింగ్ సెంటర్ అధినేత మురళి, సీనియర్ జర్నలిస్ట్ ప్రజా టీవీ అధినేత ప్రభాకర్ చౌదరి పాల్గొన్నారు. మళ్ళా ఫోటో రాసుకుంటారు. ఆ యొక్క పదవిని అలంకరించినందుకు మేము ఈరోజు చిన్న విందును ఏర్పాటు చేసినాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను, మా ఆహ్వానాన్ని మన్నించి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ చూడండి సార్. కారు బాబు తీసుకున్నారు గుంటూరు సార్. ఎట్లా చూడండి సార్. సార్ ఒక్క నిమిషం ఇక్కడ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల పట్టణంలో వరసిద్ధి వినాయక గుడి భూమి పూజలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బాల అకాడమీ పాఠశాల విద్యార్థుల పోలియో అవగాహన ర్యాలీ. మహానందీశుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డాకు అందించిన ఈవో వేద పండితులు. పంతొమ్మిది సంవత్సరాల విద్యార్థులందరి చేత ఆల్బెండజోల్ మాత్రలను మింగించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఆలగడ్డలో సీనియర్ అడ్వకేట్ తిరుపాల్ రెడ్డిని ఘనంగా సన్మానించిన అడ్వకేట్ అసోసియేషన్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.